పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీద ఫిర్యాదు నమోదైంది. మాచివరంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎన్డీఏ కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, రేపు గొడ్డలతో వస్తామంటూ కాసు మహేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రశాంత వాతావరణాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాసు మహేష్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాచవరంలో మరి అతను వర్ధంతికి పోయాడు, మరి వేరే పని మీద వెళ్ళాడో కానీ అతను దుర్మార్గమైన విమర్శ చేశాడు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, మేము అధికారంలోనే గొడ్డలతో వస్తామంటున్నాడు. అతను పాపం నిజమే అతను అన్నది గొడ్డలతో వస్తాడు. ఎందుకంటే పోయిన 1924లో 11 మందిని మనుషులు చంపించాడు అతను. మరి అలానే దాదాపు 8 మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ చేయలే. మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక విద్యావంతుడై ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం గొట్టం, కానీ అది సమంజసం కాదు. మా పార్టీ క్రమశిక్షణతో మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారిని శాంతి పథం మీద నడిపిస్తూ ఇప్పుడు 15 నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో కానీ మరి ఎంతో డెవలప్మెంట్తో అభివృద్ధి పథంలో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వాన్ని తను మతిమరిపోయి ఇతను ఏమి చేయలేక ఏం మాట్లాడాలో అర్థం కాక మేము గొడ్డలతో వస్తాం, కర్రలతో వస్తున్నాం అంటున్నాడు. ఈ రోజున మేము అతని మీద కంప్లైంట్ చేస్తూ పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు గొడ్డలు కర్రలంటే ఇతను ఒక లాయర్ డ్యూటీ చేశాడు. ఇతను మహేష్ రెడ్డి అనే వ్యక్తి, ఇతనికి మతి భ్రమించింది. రేపు గురజాలో సీట్ ఇస్తారో నరసరావులు ఇస్తారో తెలియదు. ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే, గ్రామాల్లో రెచ్చగొడితే వీరిపై కేసులు పెడితే ఆ కేసుల మీద మరలా హైకోర్టుకు వేయచ్చే ఉద్దేశం అవుతుంది, అడ్వకేట్ ఆలోచన. కాబట్టి ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో కొట్టుకుంటాం మేము, కనీసం జ్ఞానం ఉండాలని చెప్పి మీరు కూడా తెలియజేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్